శుభములు కలుగు నీకు. బాబాయ్, మీరు ఆ కావిళ్ళు దించండి. మీరు ఆ పళ్ళేలన్నీ అక్కడ పెట్టండి. అమ్మా హాసిని, అమ్మా హాసిని, హాసిని, ఆగో 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 ఆగో. అరుంధతి, పొద్దున్నే నా ఇంటి తలుపులు తెరిచేది నన్ను కలవడానికి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వస్తారని, పనికిరాని చెత్త ఇంట్లోకి వస్తుందని కాదు. వితౌట్ మై పర్మిషన్ నా ఇంటికి ఎవ్వరూ రాకూడదు. నా టైం వేస్ట్ చేయకుండా ఎందుకు వచ్చావో చెప్పు ముందు. మనలాంటి వాళ్ళ టైం వాల్యూ ఇలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుందమ్మా? అయ్యో, నేను మీ టైం పాడు చేయటానికి రాలేదు అరుంధతి. ఆ రోజు శుభకార్యం అయిన వెంటనే సారె పంపించాలనుకున్నాను, కుదరలేదు. అందుకే ఇప్పుడు అమ్మాయికి సారే తీసుకొచ్చావా? సారే వాళ్ళవి తీసుకొచ్చినా మనం తీసుకోవట్లేదు. అరుంధతి, దయచేసి నువ్విలా తెచ్చిన సారీని వెనక్కి పంపించొద్దు. ఇవి చాలవు అంటే ఇంకా చేసుకొస్తాను. కూతుర్ని మెట్టినింటికి పంపించేశాక సారె పెట్టడం పుట్టింటి సంప్రదాయం. అరుంధతి, నీకు పుణ్యం ఉంటుంది. మా గురించి వదిలే, నా కూతురి జీవితం గురించి మాత్రమే ఆలోచించు. కూతురికి సారె పెట్టి కాపురం బాగున్న ముత్తైదులతో కలిసి ఆశీర్వదించి ఆ సారె చుట్టుపక్కల వాళ్ళకి పంచితే వీళ్ళ కాపురం బాగుంటుందని. కాపురమా? నీ కూతురి కాపురమా? నీకు చాలా ఎక్కువ ఆశలున్నట్టున్నాయే. మీరందరూ ఎప్పుడూ ఇలాగే ఉంటారు కదా, ఎప్పటికీ. అప్పుడు కూడా మీ తమ్ముడిని నాకిచ్చి పెళ్లి చేసి మా ఇంటితో రిలేషన్ కలుపుకోవాలని చాలా ట్రై చేశావు, కానీ కుదరలేదు. ఇప్పుడు కుదిరింది. కుదిరింది కానీ రిలేషన్ చాలా వీక్గా ఉంది కదమ్మా. అందుకే దాన్ని ఎలాగైనా స్ట్రాంగ్ చేయాలని ఇలా మాటి మాటికి మన ఇంటికి వస్తున్నారు. చూడండి, మీరిలా సారెలని చీరలని మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చినా ఎప్పటికీ మీకు మాకు మధ్య బంధుత్వం బలపడదు. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. అలాగే ఉంటాను, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాను. పెద్దవాళ్లన్నా చిన్నవాళ్లన్నా పడతానమ్మా. నా కూతురి జీవితం కష్టాల్లో పడకుండా ఉండటానికి ఎలా ఉండమన్నా ఉంటాను. ఒక్కసారి హాసినిని పిలిస్తే హాసినిని పిలవడం కుదరదు. పోనీ నేనే పిలుస్తాను. అమ్మా హాసిని, హాసిని, అమ్మా హాసిని. ఆగో. మేము పిలవము అంటే దాని అర్థం నిన్ను పిలుచుకోమని కాదు. వచ్చిన మనుషుల్ని, తెచ్చిన మెటీరియల్ని తీసుకొని బయలుదేరు. మనం చెప్తుంటే నీకు కదా వెళ్ళిపోమంటుంది కదా, పో వెళ్ళిపో. అత్తయ్య గారు, మీరు పెద్దవారు, వాళ్ళకి నచ్చ చెప్పకుండా మీరు కూడా ఇలా.
ఏంటి నచ్చ చెప్పేది? మీరు తీసుకొచ్చి నీ ముష్టిని మేము తీసుకోవాలా? కుదరదు. పోండి, వెళ్ళిపోండి. బాబు అలా అనకూడదయ్యా. ఇది చాలా మంచిది. ఆ అమ్మాయి చలవ కోసం పెడతారు. మీరు మాట్లాడకండి. పిన్ని, దయచేసి కాసేపు మీరెవ్వరూ మాట్లాడకండి, సరేనా? అరుంధతి, పాపం నా కూతురు చిన్నది. తన జీవితంలో అన్నీ ఆనందంగా జరగాలని, అది ఆనందంగా ఉండాలని ఆశపడుతున్నాను. నీకు పుణ్యం ఉంటుంది. నా మీద ఏమైనా కోపం ఉంటే దయచేసి నా కూతురు మీద చూపించొద్దు. నేను నా కోపాన్ని ఎప్పుడూ చూపించలేదు కృష్ణ తులసి. చూపిస్తే అది వేరుగా ఉంటుంది. మర్యాదగా బయటికి వెళ్ళు. అలా అనద్దు అరుంధతి. నా కూతురి కోసం నేనెంతో కష్టపడి స్వయంగా నేనే చేసుకొచ్చాను. ఈ ఒక్కటి తినిపిస్తాను. అరుంధతి, ఒక్కసారి నా కూతురి నోరు తీపి చేసి వెళ్ళిపోతాను అరుంధతి. ఒక్కసారి. హే, పోండి. ముందు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోండి. అరుంధతి, నా కూతుర్ని నీ ఇంటికి కోడలిగా చెయ్యాలని నేను ఏ రోజు అనుకోలేదు. అసలు నీ జీవితంలోకి మళ్ళీ రావాలని అనుకోలేదు. కానీ ఆ దేవుడెందుకో నీ కుటుంబాన్ని నా ముందుకే తీసుకొచ్చాడు. ఆ రోజు తెంపేసిన బంధాన్ని ఈ రోజు ముడేశాడు. ముడులా పట్టు విడుపుల మధ్య నా కూతురి జీవితం నలిగిపోతుంది అరుంధతి. నేను పడ్డ కష్టం పగవాడికి కూడా రావద్దు దేవుడా అని కోరుకుంటాను. ఆడపిల్లగా నువ్వు కూడా ఎంతో బాధని అనుభవించావు. ఆ బాధ ఇప్పుడు నా కూతురు అనుభవించకుండా చెయ్యమని నేను అడగడం తప్ప నేనేమీ చెయ్యలేను.